నా కోసం ఒక దేవత ఎక్కడో పుట్టే ఉంటుందని ఎప్పుడు అంటుంటావే, డౌటే లేదు. నీ కోసం పుట్టిన ఆ దేవత ఖచ్చితంగా ఈ అమ్మాయి. ఫ్రెండ్స్, డెమో చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సింపుల్ అండి, జస్ట్ ఫోటోలు పెట్టుకొని యానిమేషన్ ఇవ్వడమే. మీకు ఎలాంటి ఎడిటింగ్ స్కిల్స్ లేకపోయినా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకే అర్థమైపోతుంది. సింపుల్గా ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ గైడ్ ఇస్తాను. వీడియోని మొదలు పెట్టే ముందు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. మీరు సపోర్ట్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసిన పెట్టి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. మెటీరియల్ ఎలా చేసుకుంటారో చెప్పిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ని ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్లో మహి టెక్ ఇన్ఫో అని టైప్ చేసి సెర్చ్ చేయండి. మొదటిగా వచ్చిన ఈ వెబ్సైట్ని క్లిక్ చేయండి. పైన ఉన్న సెర్చ్ బార్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి ఇందులో మీరు రీల్ 77 అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన ఈ పోస్ట్ని క్లిక్ చేయండి. కిందకు వెళ్ళండి. ఇక్కడ మీకు లిరికల్ వీడియో, టర్బో VPN, క్యాప్కట్ లేటెస్ట్ ఉంటుంది, చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే టర్బో VPN ఓపెన్ చేయాలి. VPN ఇదే కాదండి, మీ దగ్గర ఆల్టర్నేట్ ఏదైనా ఉన్నా అది కనెక్ట్ చేసుకోండి. ఏది లేకపోతే ఇది కనెక్ట్ చేసుకోండి. ఓకే, మీ ఇష్టం అదే, కానీ ఏదైనా ఒక VPN చేయండి. ఒకటి క్యాప్కట్ అనేది ఇండియాలో పనిచేయదు, అందుకోసమే VPN వాడుతున్నాం. మీరు ఇండియా నుంచి వేరే దేశాల నుంచి చూసినా మీకు అవసరం లేదండి, మీరు నార్మల్గానే వాడుకోవచ్చు క్యాప్కట్ని. కానీ ఇండియాలో వాడేవాళ్ళు మాత్రం ఇట్లా చేయండి. ఇది కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ అవుతుంది, చూద్దాం. పైన VPN అని పడింది, కానీ ఓకే కనెక్ట్ అయింది. యాడ్ ప్లే అవుతుంది. స్కిప్ చేద్దాం, ఎందుకంటే ఫ్రీ అప్లికేషన్ కాబట్టి. మినిమైజ్ చేశాను, క్యాప్కట్ అప్లికేషన్ని ఓపెన్ చేసుకున్నాను. ఓకే, ఈ ఫైల్స్ అన్నీ మీకు ఆల్ మెటీరియల్తో ఇందులో చూపించాను కదా, అట్లా చేసుకోండి. న్యూ ప్రాజెక్టు, ముందుగా నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. కింద HD పైన టిక్ చేసి యాడ్ చేయండి. ఓకే, వీడియో చివరికి వెళ్ళండి. వీడియో చివరికి వెళ్ళి ఎండింగ్ బటన్ క్లిక్ చేసి డిలీట్ చేయండి. డిలీట్ చేసిన తర్వాత ఇదే క్లిక్ చేయండి. కింద మీకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది. ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. తర్వాత వచ్చేసి మీరు ప్లే చేసుకుంటూ వెళ్తే లిరిక్స్ ఎండ్ అయిపోయిన దగ్గర కరెక్ట్గా బ్లాక్ స్క్రీన్ వస్తుంది. కరెక్ట్గా లిరిక్స్ ఎండ్ అయిన పొజిషన్లో పెట్టి లిరికల్ వీడియోని స్ప్లిట్ చేయండి. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇక్కడ నుంచి లిరిక్స్, ఇక్కడ నుంచి ఫొటోస్, ప్లస్ పైన ఫొటోస్. మీరు ఎవరు ఫొటోస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళవి, మీకు నచ్చినవి మంచి మంచి ఫొటోస్ ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నానా అట్లా మీరు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను స్క్రీన్ మీద యాడ్ చేసి చూపిస్తాను. ఇట్లా మీకు నచ్చిన ఫొటోస్ని యాడ్ చేసుకోవచ్చు. సారీ, టిక్ చేస్తున్నానండి నేను. తక్కువైతే యాడ్ చేసుకుందాం, ఒకవేళ ఎక్కువ ఉంటే డిలీట్ చేసుకుందాం, అది కూడా మన చేతిలో పని. ఓకే, కొన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేసుకుని HD పైన టిక్ చేసి యాడ్ చేశాను. ప్రతి ఫోటోని క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టండి. ప్రతి ఫోటోని 2 ఫింగర్స్ జూమ్ చేసి మిడిల్లోకి పెట్టండి. ఇలా పెట్టేసేయండి. నేను ప్రతి ఫోటోని కూడా మిడిల్లోకి జూమ్ చేసుకుంటున్నాను, మీరు కూడా ఇలా చేయండి ప్రతి ఫోటోని. ఓకే, రైట్ చేస్తున్నాను. వీటిలో సైజ్ అడ్జస్ట్మెంట్ కూడా చేయాలి. అంటే కంప్లీట్గా మనకి 3 సెకండ్స్ డ్యూరేషన్ వస్తుంది, కానీ మనకి 2 సెకండ్స్ సరిపోతుంది. ఇలా ఫొటోస్ని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక చూపిస్తాను నేను మీకు. ఇలా అయిన తర్వాత ఫస్ట్కి వచ్చేయండి. ఫోటోని టచ్ చేస్తే దాని మీద టైమర్ చూపిస్తుంది. చివర పట్టుకొని 2 సెకండ్లకి డ్రాగ్ చేయండి. ఇలా ప్రతి ఫోటో చివర పట్టుకొని 2 సెకండ్లకి డ్రాగ్ చేయండి, ఇప్పుడు నేను చేస్తున్నట్టు. ఎందుకంటే మనకి మ్యూజిక్ ఎంతవరకు ఉంటే అంతవరకు 2 సెకండ్లు ఉండాలి ఫోటో డ్యూరేషన్. ఆ 3 సెకండ్స్ ఉంటుంది. మీకు ఫోటో మీద టైమర్ చూపిస్తుంది మీరు జరిపినప్పుడు. ఓకే, ఈ ఫోటోతో సరిపోయింది. కరెక్ట్గా మ్యూజిక్ కొన్నంత వరకు పెట్టాను. ఎక్స్ట్రా ఉన్న ఫోటోని క్లిక్ చేసి డిలీట్ చేశాను. ఓకే, ఫొటోస్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫోటోని టచ్ చేయండి. యానిమేషన్స్ అనేది ఉంటుంది, అది టచ్ చేయండి. ఇది ఇక్కడ మీకు ఈ స్టోర్ లోడ్ అవ్వలేదంటే ఖచ్చితంగా మీకు ఇంటర్నెట్ కనెక్షన్ VPNకి కనెక్ట్ అయ్యలేదు. VPN కనెక్ట్ అయితేనే వస్తుంది. కాబట్టి ఒకసారి VPNని మళ్ళీ రీకనెక్ట్ చేసుకోవడం, క్యాప్కట్ని ఓపెన్ చేసి క్లోజ్ చేయడం చేసి చూడండి. ఇక్కడ కాంబోని ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ ఎఫెక్ట్స్ అన్ని లోడ్ అయిన తర్వాత ఈ కాంబోలో ఇలా పక్కకు వెళ్ళండి. ఇక్కడ మీకు స్లైడ్ అండ్ వేవ్ అని ఉంటుంది, చూపిస్తాను. ఈ పక్కకు వస్తే స్లైడ్ అండ్ ఉందా, ఇది స్లైడ్ అండ్ వేవ్, ఇది సెలెక్ట్ చేసుకోండి. పైన మళ్ళీ జరపండి ఫోటోని టైం లైన్లో. మళ్ళీ స్లైడ్ అండ్ వేవ్, ఆ ఫోటో దగ్గరికి, ఆ ఎఫెక్ట్ దగ్గరికే వెళ్ళండి. స్లైడ్ అండ్ వేవ్, మళ్ళీ పైన ఫోటోని జరపండి. మళ్ళీ కింద ఆప్షన్స్లో స్లైడ్ అండ్ వేవ్కి ఆ పర్టికులర్ ఎఫెక్ట్ దగ్గరికి వెళ్ళండి. మళ్ళీ పైన జరపండి. మళ్ళీ కింద ఎఫెక్ట్స్లో స్లైడ్ అండ్ వేవ్ దగ్గరికి ఇలా వెళ్ళండి. మళ్ళీ పైన ఫోటో జరపండి. మళ్ళీ కింద ఎఫెక్ట్స్లో స్లైడ్ అండ్ వేవ్ దగ్గరికి వెళ్ళండి. ఇలా స్లైడ్ అండ్ వేవ్ సెలెక్ట్ చేసుకోండి. పైన ఎఫెక్ట్ పైన జరపడం, కింద స్లైడ్ అండ్ వేవ్.
ఇలా ప్రతి ఫోటోకి ఈ స్లైడ్ అండ్ వేవ్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఈ కాంబోలో ఇలా సెలెక్ట్ చేశాను, రైట్ మార్క్. ఓకే, ఇప్పుడు చూడండి మామూలుగా ప్లే చేస్తాను, మీకు ఎట్లా ఉందో తెలుస్తుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రెండింగ్ హాట్ పార్టికల్స్ వీడియో ఉంది కదా, ఒకవేళ మీ ఫోటోకి కలర్ తక్కువ ఉంటే ఫోటోని క్లిక్ చేసి కింద ఉన్న అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో సాచురేషన్ అని ఉంటుంది. ఇక్కడ బ్రైట్నెస్ సాచురేషన్ అని, సాచురేషన్ సెలెక్ట్ చేసుకుని కొంచెం పెంచండి, అండ్ బ్రైట్నెస్ సెలెక్ట్ చేసుకుని కొంచెం పెంచండి, కాంట్రాస్ట్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫోటోకి తగ్గట్టు, అంటే బాగా కనపడుతుంది. అట్లా అన్ని ఫొటోస్కి కావాలితే చేసుకోండి, లేకపోతే లేదు. రైట్, ఇప్పుడు మీకు హాట్ పార్టికల్స్ ఇచ్చానండి అడిషనల్గా. వద్దనుకున్న వాళ్ళు ఇలా పైన క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. హాట్ పార్టికల్స్ కావాలనుకున్న వాళ్ళు కరెక్ట్గా పాయింట్లో పెట్టి ఓవర్లై సెలెక్ట్ చేసుకొని యాడ్ ఓవర్లై క్లిక్ చేసి పైన ఆల్బమ్స్ అని క్లిక్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో డౌన్లోడ్ ఫోల్డర్ అక్కడికి వెళ్ళండి. వీడియోస్లో ఇలా సెలెక్ట్ చేసుకొని హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేయండి. ఇక్కడికి వచ్చేస్తుంది. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి మిడిల్లోకి. కింద మీకు ముందు వాల్యూమ్ అని ఉంటుంది, వాల్యూమ్ తీసేయండి. తీసేసి ఇక్కడ స్ప్లైస్ అని ఉంటుంది, సెలెక్ట్ చేసుకొని ఇందులో మీకు లైటింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, ఇది అప్లై చేయండి. ఫస్ట్కి రండి, ఇది ఆప్షనల్ అండి. ఈ టెంప్లెట్ అనేది కావాలితే పెట్టుకోండి, లేకపోతే లేదు. నొక్కి పట్టి ఫస్ట్కి లాగుతాను, లాగి చివరికి వెళ్ళి కరెక్ట్గా ఈ ఫోటో ఎంతవరకు ఉందో చూసుకొని అక్కడ వరకు పెట్టి స్ప్లిట్ చేసి ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని డిలీట్ చేశాను. ఓకే, ఇప్పుడు తయారు చేయడం అయిపోయింది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే. ఆ హాట్ పార్టికల్స్ అనేది కావాలితే పెట్టుకోండి, వద్దనుకుంటే వదిలేసేయండి. ఇప్పుడు టాప్లో మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన బిట్ రేట్ పెట్టుకోండి. మ్యాక్సిమం అందరూ కూడా 4K ప్రిఫర్ చేస్తాను. ఫోన్ సపోర్ట్ చేయని వాళ్ళు 1080 పెట్టుకోండి. 4K పెట్టుకున్న వాళ్ళు 60 FPS పెట్టుకోండి, బాగా వస్తుంది. ఓకే రైట్, ఇప్పుడు సేవ్ సింబల్ క్లిక్ చేయండి. ఇది మీ ఫోన్లోకి సేవ్ అవుతుంది. ఇంటర్నెట్ కనెక్షన్ కంపల్సరీగా ఆన్లో ఉండాలండి. ఎక్స్పోర్ట్ అవ్వాలంటే క్యాప్ కట్ ఇది మేజర్ థింగ్. VPN కనెక్ట్ అయ్యి ఉండాలి, ఇంటర్నెట్ ఆన్లో ఉండాలి, లేకపోతే చెక్ ఇంటర్నెట్ కనెక్షన్ అని వస్తుంది. పైన డన్, మినిమైజ్ చేసా, టర్బో VPN ఓపెన్ చేశాను, ఇది మళ్ళీ రీఓపెన్ అయింది. ఓకే పర్లేదు. యాడ్ క్లోజ్ చేశాను, కింద డిస్కనెక్ట్ చేశాను, మినిమైజ్ చేశాను, నా గ్యాలరీ ఓపెన్ చేశాను. ఇప్పుడు కెమెరా ఫోల్డర్ దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ కెమెరా ఫోల్డర్లో నేను క్రియేట్ చేసింది ప్లే చేశాను, మీకు స్క్రీన్ పైన వస్తుందా. ఇదేనండి ఈ వీడియో తయారు చేయడం అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.